బీజేపీ 2 ఎమ్మెల్సీలను గెలుచుకోవడంతో మంత్రి పొన్నం ప్రభాకర్ రాజకీయంగా దిగజాడు వ్యాఖ్యలు చేస్తున్నాడని బీజేపీ నేత మాజీ మేయర్ వై సునీల్ రావు విమర్శించారు. కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పట్టాభద్రుల ఎమ్మెల్సీలో మాత్రమే అభ్యర్థులను పెట్టి మిగతా 2 స్థానాల్లో పోటీలో పెట్టకపోవడం అంతర్యం ఏందో చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట మున్సిపల్ వర్కర్స్ ఆందోళనకు దిగారు. కనీస వేతనం 25,000 చెల్లించాలని సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ధర్నా వద్దకు అదనపు కమిషనర్ వేణు మాధవ్ వచ్చి కార్మికుల సమస్యలను తెలుసుకుని 15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. పట్టణంలోని టిఆర్ నగర్ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి పెను ప్రమాదం తప్పింది. మదర్సా అరబిక్ పాఠశాల ముందు గల ఓ ఇంట్లో వంట చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఉటావుటిన చేరుకొని మంటలను ఆర్పివేశారు. ప్రమాదం తప్పడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో వస్తువులు కాలిపోయినవి, ఆస్తి నష్టం జరిగింది. ఎల్ఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెల 31లోగా ఫీజు చెల్లిస్తే 25% రాయితీ లభిస్తుందని సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి కోరారు. నేడు కరీంనగర్లో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్ చెల్లించవచ్చని తెలిపారు.